గ్యాంగ్ ఆఫ్ సటానిక్ ఫోర్సెస్ అంటాం, సైతాన్ లక్షణాలు ఉండే వాళ్ళందరూ, ఒక గొడుగు కింద చేరిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. కల్తీ 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 అనేసి కంటిన్యూస్ ప్రచారం కొనసాగిస్తున్నారు. దాన్ని కూడా ఎండగట్టాల్సింది. ముందు ఇది అబద్దం అని తేలినప్పుడు అతని దురుద్దేశాలు బయటపడ్డాయి కాబట్టి దాన్ని ఎండగట్టాల్సింది. ఆయన నిలదీసి ప్రజాక్షేత్రంలో ఆయన బోన్లో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు నాయుడు. అంటే అసలు నెయ్యే సప్లై చేయలేదు, కెమికల్స్ తో కూడినటువంటి ఒక ఐటమ్ ని సప్లై చేశారు. దానివల్ల కోర్టులో అనేది అక్రమంగా సంపాదించారనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు బ్యానర్స్ వేస్తున్నారు, అలాగే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఒకసారి ఒక రాజకీయ ఆరోపణలోకి ఎప్పుడైతే విపరీతమైన ఆరోపణ చేసి దిగాడో దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి తగిన లేని దీని నేపథ్యంలో, ఆధారాలు లేని నేపథ్యంలో అడ్డగోలుగా ఇంకా డిఫరెంట్ ఆరోపణల్లోకి, లేదా అక్కడ కోడిగుడ్డు గొంతులు ఏమన్నా ఉన్నాయని వాటిని తీసి సప్లై చైన్ లో జరిగిన వాటికి సంబంధించినంత వరకు అవకతవకలు జరిగాయనేది అనుమానాలు రావడానికి అవకాశం ఉన్న వాటన్నిటిని పట్టుకునో లేకపోయినా సృష్టించో కొత్త రకం ఇది క్రియేట్ చేస్తున్నాడు. మా పాయింట్ ఒకటే, అసలు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ దేనికోసం మొదలైంది? ఈ పాయింట్ జంతువుల కొవ్వు అనే దాని మీద మొదలైంది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా దాని మీదనే మూవ్ అయ్యింది. ఇప్పుడు అందులో వచ్చిన మిగిలిన అంశాలకే చూద్దాం. ఉదాహరణకు ఆయన బోలేబాబా అంటున్నాడు. ఎవరి బోలేబాబా? చంద్రబాబు నాయుడు హయాంలో హర్ష్ డైరీ అనే పేరుతో ఉన్నదే పేరు మార్చి బోలేబాబా అయింది. దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కు ఆయన హయాంలోనే 18లోనే ఇప్పుడు 2018లో వెళ్లారు. ఆయన హయాంలో టీటీడీలో అప్పుడున్న వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి ఎంతో 1,80,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందనో ఇంకో సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్ గా చేశారు. వాళ్లను తరువాత ఎప్పుడైతే అది బోలేబాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది. సరే, వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపుల్స్ బట్టి చెప్తున్నావు? మళ్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపుల్స్ నుంచే తీసుకున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బోలేబాబా ఎలిజిబిలిటీ వచ్చింది, హర్ష్ డైరీ అయిన రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడు మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్ లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా 1-2టికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేకపోతే ఇన్వాయిస్ చూసి మేము పట్టుకున్నాము. అసలు లేని శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు. ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ గానీ ఇక్కడ ప్రభుత్వం గానీ, ప్రభుత్వం తరఫున ఉన్నవాళ్ళు గానీ, టీటీడీ బోర్డు గానీ, టీటీడీ బోర్డు సభ్యులు గానీ, టీటీడీ బోర్డు చైర్మన్ గానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేదైతే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ గానీ, ప్రస్తావన గానీ, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్లీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావద్దు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్ లో
మేము కనుక్కున్నామని ఈరోజు సిట్ అలిగేషన్ చేసింది, అది తేలాల్సింది అక్కడ. ఇంకా ఎక్కడ 1924 సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీటీడీ దీంట్లోనూ ఏ రకంగా తప్పు జరిగిందని తెలుస్తుంది? లేదు. మూడవది, అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంత వరకు ట్రాన్సాక్షన్స్ లో, అది న్యాయస్థానంలో తేలాలి. ట్రాన్సాక్షన్స్ లో వచ్చిందా లేదా, ఎట్లొచ్చింది, అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా, అతను లాయర్లను పెట్టుకుని చూసుకుంటాడేమో లేదు. అతను విపిఆర్, ఆయన పిఏగా ఉన్నాడని, విపిఆర్ గారి భార్య, ఆమె పంచాయతీ కమిటీలో ఆమె మెంబరు. ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా? సిట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా. నిజంగా వీళ్లకు వన్ సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు. ఎస్విపిఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన మనిషి భార్య గారు ఆమె అప్పుడట్లో టీటీడీ సుబ్బారెడ్డి పిఏని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోళ్ళైనా ఇవ్వడం చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా? అయ్యా, అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్, హేస్టీ కంక్లూజన్ కు ఎట్లొస్తారు అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ రీజన్నా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పంచాయతీ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్ కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి ఇచ్చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య, ఆయన గాని నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి, ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు, ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు, వేరే రకంగా చేయకుండా. ఇది ప్రాణం తీయడమే, వ్యక్తిత్వ హననం అంటాం కదా. అలాగే ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా ఇప్పుడు నేను హిందువులు ఎవరైతే, హిందువులే కాదు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు. భక్తి ఉండేవాడు ఎవడైనా ఏ దేవుడైనా మంచి చేయాలనుకుంటారు, భక్తితో మొక్కుంటారు. వాళ్ళందరూ కూడా అసలు ఆ ఊహ ఎట్లొచ్చింది అనేది ఇప్పుడు షాక్. అందరూ ఆ రోజు షాక్ తిన్నారు. నిజంగా ఎవడన్నా చేసింటే అంత ఘోరమైంది అనే దానికి షాక్ తిన్నారు. ఈ రోజు అంతకంటే ఇంకా ఘోరమైన షాక్, ఊహించలేని షాక్ ఏదంటే ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపిష్టి ఆరోపణ చేయగలడా, అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, సభ్య సమాజంలో ఉండాలనుకునేవాడు, ఉండాల్సిన అర్హత ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి మాట అంటాడా అనే షాక్ ఐ థింక్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైతే అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లు జంతువులు కొవ్వు దాంట్లో కలలేదు అనేది మాత్రం తీసుకుంటున్నారు, అంటే అది మీకు పాజిటివ్. మిగతాది అంతా పామాలు ఇదంతా ఆయిల్ అన్ని కలిసాయి కదా, వేరే వేరే అసలు నెయ్యి లేదు అని చెప్తున్నారు కదా సార్, మరి దాని మీద ఏమంటారు? మీకు నేను అందుకే మన ల్యాబొరేటరీ రిపోర్ట్ అన్నిటికంటే అవి నేను కూడా స్టెరైల్, క్లీన్, ఐ డోంట్ థింక్ పొలిటికల్ దాంట్లో ఇంటర్వెన్షన్ ఉంటుంది అనుకోను. ఏమిండేది అక్కడ ఏముంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ల్యాబొరేటరీ రిపోర్ట్ లో ఎక్కడ కూడా ప్యూర్లీ పామోలిన్ కెమికల్స్ మాత్రమే కలిపినారని ఎక్కడా లేదు. మీకు తెలుసు, మనం తినేది అదే, నెయ్యో నూనె ఏదో తింటుంటాం. వీటిలో
పామోలిన్ మాత్రమే వాడి నెయ్యి ఇది తీసుకురావడం కుదురుతుందా? పామోలిన్ కొంత కలిసిందా, ఇంకోటి ఉన్నాయా, అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాల్సినవి తేలుతుంటాయి. వాడు ఏం జరిగినది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సిట్ ఏదైతే రాసినారు వాళ్ళన్న దాంట్లో రాసిన అవి పామోలిన్, పాము కెర్నల్, ఏదో కెర్నల్ ఆయిల్, వీటికి నెయ్యి వాసన వచ్చేవి కలిపినారనేది 2 రోజులైనా ఉండగలదా? ఆ లడ్డు చేస్తే ఆ స్మెల్ పూర్తి సేమ్ ఇంటాక్ట్ ఉండగలదా? సైంటిస్టులు అయితే ఎవరు అసాధ్యం అని అంటున్నారు. ఇంట్లో మనం వంట చేసే వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు దానికి చేసి. బట్ అయినా రాశారు. బట్ నేనేమంటున్నా అంటే అది ఒక అలిగేషన్ మాత్రమే ఛార్జ్ షీట్లో ఉన్నవన్నీ వాస్తవాలు అయితే కోర్టులు ఎందుకు? మా ఛార్జ్ షీట్లన్నీ వాస్తవాలు అయితే పోలీసు వాళ్ళు వేసిన ఛార్జ్ షీటే ఫైనల్ అయిపోయి ఉరి తీయాలంటే ఉరి తీయచ్చు, శిక్ష వేయాలంటే శిక్ష వేయచ్చు. కాదు కదా, అక్కడికి పోయినాక దానికి ఏం ఆధారం అనేది వాళ్ళు చూపాలి. ఇటువైపు నుంచి తప్పు అనేది ఇటువైపు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నా ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, చైర్మన్ ఉంటారు ఎక్కడో, కింద ఏం జరుగుతున్నాయి అనే దాంట్లో నెట్టి గ్రిట్టి డే టు డే దాంట్లో గంటకు అరగంటకు జరిగేవి తెలుస్తాయి. అక్కడే తెలియవు, దూరం వదిలేయండి. బ్రాంచ్లో ఏం జరుగుతున్నాయి అనేది. టీటీడీ అనేది ఒక ట్రస్ట్ బోర్డు, అది దానికి సంబంధించిన ఇండిపెండెంట్ సిస్టమ్ ఉంది. ఇవి ఒక రాత్రి వచ్చినవి కాదు, కొత్తగా ఫామ్ అయ్యి ఇప్పుడు అయోధ్యాలయం మాదిరి పెట్టి ఈ రోజు తయారు చేసినవి కాదు. సెంచరీస్ టుగెదర్ వస్తూ భక్తులు ఇది పెరిగే కొద్దీ దానికి తగినట్టు డిఫరెంట్ ఇవి చేస్తూ వచ్చారు. అండ్ దానికి సంబంధించిన సిస్టమ్స్ ఎవాల్వ్ చేస్తూ వచ్చారు. డెఫినెట్ గా ఒకటైతే చెప్పగలవు, ఆ సిస్టమ్స్ ఏమున్నాయో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇంతకుముందు చెప్పినట్టు అవి ఇంకా బెటర్ ఫైన్ ట్యూన్ చేసి మోర్ స్ట్రింజెంట్ వీటిని తీసుకొచ్చి క్వాలిటీ టెస్ట్ కానీ అనాలిసిస్ కానీ ల్యాబొరేటరీని మోర్ ఎక్విప్ చేసి అంతకుముందు కంటే బెటర్ చేసింది అయితే మా హయాంలోనే. అంటే వాట్ ఎ గవర్నమెంట్ కెన్ డూ ఆర్ వాట్ ఎ బోర్డు కెన్ డూ, ఉన్న పరిధిలో భక్తులకు పూర్తిగా మంచి సర్వీసెస్ చేయడానికి, ప్రసాదంగా మంచి క్వాలిటీ రావడానికి, అవకతవకలు జరగకుండా ఈ మధ్య ఏదో జరిగిందిగా పరకాం అనేది, అది కూడా దేనివల్ల ఇదేంది? అక్కడ కూడా సీసీ కెమెరాలు సెటప్ మొత్తం మార్చి బిల్డింగ్ కొత్తది కట్టి ఎవరు చేసింది? మా హయాంలో. అంటే వీటిని టీటీడీ ఓవర్ ది పీరియడ్ పెంచుకుంటూ దానికి భక్తులు పెరిగే కొద్దీ, అలాగే ప్రపంచం నలుగురు నుంచి వచ్చే కొద్దీ వాటి ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ప్రసాదం కావచ్చు. అంతకుముందు 10,000 లడ్లు అవసరమైతే మళ్ళీ 10 లక్షల లడ్లు అవసరమైనప్పుడు సేమ్ సిస్టమ్ పనికిరాదు. మరి 10 లక్షల లడ్లు కూడా ఇంతే క్వాలిటీ కావాలంటే దానికి అవసరమైన రా మెటీరియల్ తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. దాంట్లో మళ్ళీ ఐ థింక్ ఒక కమిటీ వేసినట్టున్నారు. నేను మళ్ళీ అంటే ఇప్పుడు మీడియాకు ఇప్పుడు వస్తున్నప్పుడు చూడలే, కానీ లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను. ఎక్స్పర్ట్ కమిటీ వేసి మళ్ళీ రివ్యూ చేసి ఇంకా మంచి మెటీరియల్ తీసుకురావడం ఎట్లా, క్వాలిటీని అష్యూర్ చేయడం ఎట్లా అనే దాంట్లో కూడా రిపోర్ట్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంటేషన్ ఆ సిస్టమ్స్ లో కూడా వాటిని ఇంక్లూడ్ చేసేది మా హయాంలో. కాబట్టి మీరు జరగలేదంటారా, జరిగిందంటారా? వీటికి ఆన్సరు ఎవరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేడు కాబట్టి మేము అంటున్నాము. నాయన నువ్వు ఏ బేసిస్ మీద జంతువులు కొవ్వన్నావు, ఆయన కూడా చెప్పలేడు. రెండవది లాజికల్ గా వచ్చే క్వశ్చన్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 19-2019-2024? ఎట్లమ్మా నాకు తెలియగలుగుతా? బోర్డు కంటిన్యూస్ ఇది నడుస్తోంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా అంతకుముందు 4 నెలలు ఉండదా, ఈ పక్క సంవత్సరం ఉండదా, ఆ పక్క సంవత్సరం ఉండదా? ఎందువల్ల ఇది ఏ కారణం వల్ల ఇట్లా ఉండే అవకాశం ఉంది? ఆ కారణాలు ఒకవేళ ఏ కారణం అని వీళ్ళు చూపాలనుకుంటే ఆ పర్టికులర్ కారణము లేకుంటే చేంజ్ ఏదన్నా ఉంటే అది డెలిబరేషన్స్ జరిగి ఒక కలెక్టివ్ డెసిషన్ గా తప్పనిసరి తీసుకున్నారా, లేక ఆర్బిటరీగా యూనిలేటరల్ గా ఎవడో తీసుకుని ఇంపోజ్ చేసి దానివల్ల ఇది వచ్చిందా? ఇవన్నీ వస్తాయిగా. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఇంకొకప్పుడు స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు. దానికి ఇవి ఇట్లే ఎందుకు ఉండాలంటే అప్పుడున్న అవసరాన్ని బట్టి, భక్తుల అవసరాలను బట్టి, అప్పుడున్న అవకాశాలను బట్టి బెస్ట్ చేసుకుంటూ వస్తారు. దాంట్లో వసతులు ఇబ్బందులు లేకుండా మాక్సిమం చూడాలని చూస్తారు. ఈ ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్లే ఉంటాయనుకుంటారు, ఎందుకంటే అంత భక్తులు వచ్చేది కాబట్టి. అక్కడేమి తప్పుడు పనులు జరిగే ఇవో డెన్లు అవి కాదు. అక్కడ మంచి దీనికోసం హాయిగా రావాలి, ప్రశాంతంగా దేవుణ్ణి చూడగలగాలి, పూజలు చేసుకోగలగాలి, లేదా దండం పెట్టుకుని పోగలగాలి, దానికి తగిన ఏర్పాటు చేయాలని చూస్తారు.
వీటికి సంబంధించి లోపాలు ఏమైనా జరిగినాయంటే దానికి కరెక్టివ్ మెజర్స్ కూడా ఇవి ఉంటాయి. వీటన్నిటిని కాదని ఈ పీరియడ్ లో మీరు ఎట్లా చేశారు, మీరు జరిగిందా లేదా చెప్పండి. మేము చెప్పలేము. బట్ ఒకటైతే చెప్పగలమేదంటే ఇది నార్మల్ గా ఉండే దర్యాప్తుతో జరగాల్సిన డిపార్ట్మెంట్ జరుగుతుంటాయి. అంతకుముందు కూడా జరుగుతాయి టీటీలో, ఇప్పుడు కూడా జరుగుతాయి. ఈయనన్న ఒక్క మాట వల్ల ఇట్ అట్రాక్టెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ అటెన్షన్. అందువల్ల ఆ మాట అబద్దము అని అంటున్నాం. మిగిలినటువంటి కోర్టులో తేలుతాయి. ప్లస్ దాంట్లో ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో దానికి కూడా నేను ఇంతకుముందు సమాధానం చెప్పాను. వాళ్ళు చెప్పిందని ఏ రకంగా అది మిస్లీడింగ్ గా ఉన్నాయి లేదా వాటికి ఆధారాలు లేకుండా ఎట్లా అన్నారు. ఒకవేళ ఉంటే గింటే చంద్రబాబు వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఎందుకు పోదు? ఎందుకంటే ఆయన హయాంలోనే కదా బోలేబాబా వచ్చింది. అది హౌ కెన్ హీ డినై ఇట్? మరి ఆ రోజు మంచి బోలేబాబా తర్వాత దొంగ బోలేబాబా అయ్యాడా? లేదా శాంపుల్స్ ఆయన హయాంలోనే తీసింది? మరి ఆయన గవర్నమెంట్ లో జరిగిన శాంపుల్స్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంను ఎట్లా తప్పు పట్టగలరు? మేము ఈ క్వశ్చన్స్ వేస్తున్నాం కదా. అంటే గత ప్రభుత్వ హయాంలో దాదాపు 60 లక్షల టన్నుల నెయ్యి బోలేబాబా నుంచి వచ్చిందని చెప్పి బోలేబాబా నుంచి లేదు. అది మీరు చూడండి. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు కంక్లూజన్ రాసేస్తున్నారు. మన వాళ్ళ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అంటున్నారు మా రిక్వెస్ట్ మీరు చూడండి, ఎక్కడా కూడా బోలేబాబా అనేవాడు లేడు. నేను ఇంతకుముందు నా దృష్టికి వచ్చిన డీటెయిల్స్ ఐ నీడ్ టు చెక్ అగైన్. 2019 సెప్టెంబర్లో అంటే మేము వచ్చినాక ఒకసారి వస్తే అతను డిస్క్వాలిఫై చేశారు అని ఉంది. బట్ కరెక్టేనా? బట్ మా హయాంలో బ్లాక్ లిస్ట్ చేశాం. వేరే చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్స్పెక్ట్ చేసి ఎలిజిబిలిటీ ఉంది అన్నాడు. ఓన్లీ థింగ్ ఇది అప్పుడు దాని పేరు అది కావాలన్నా మీరు ఆర్ఓసి లేకపోతే పేర్లు ఉంటాయి. హర్ష్ డైరీ అనేది తర్వాత బోలేబాబుగా మారింది. అర్లియర్ హర్ష్ డైరీ అని ఉంటుంది. మీరు చూస్తే మీరు గూగుల్లో ఎవరు కొట్టే వస్తుంది. సో హర్ష్ డైరీ అంటే బోలేబాబా చంద్రబాబు హయాంలో టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరిగి సెలెక్ట్ చేసింది వాళ్ళు. 2019 తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక బోలేబాబాని డిస్క్వాలిఫై చేసింది మేము. ఇప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈ బోలేబాబా వీళ్ల ద్వారా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకు సప్లై చేసి వాళ్ళ ద్వారా టీటీడీకి వచ్చింది బోలేబాబా నుంచి అనేది వీళ్ళు అంటున్నారు. అది నిజమా కాదనేది రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, టీటీడీ దగ్గర ఉండవు. ఏఆర్ డైరీ దగ్గర వాళ్ళ ఇన్వాయిస్లోనూ అక్కడ నుంచి సప్లై ఏమేమి చేశారనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి దొరికాయని వాళ్ళు అంటున్నారు. కోర్టులో తేలాలి కదా అవి దొరికింది. సో ఈ బోలేబాబా అనేది ఉండేది ఉంటే గింటే ఆయన హయాంలో. మళ్ళీ మేము అంటున్నది ఆ శాంపుల్స్ తీసింది నీ హయాంలో. నువ్వు చంద్రబాబు గవర్నమెంట్లోకి వచ్చిన తీసిన శాంపుల్స్ కు ఎవరు రెస్పాన్సిబుల్? ఇఫ్ అట్ ఆల్ ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటే టీటీడీ దాంట్లో ఎవరిది ఉంటుందండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్దా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్దా? ఇక్కడే తెలిసిపోతుందిగా. ఫటాలని ఎందుకంటున్నా అంటే మేము కూడా చంద్రబాబు అనము. ఎందుకంటే ఆయనకేం సంబంధం చంద్రబాబు గవర్నమెంట్కి? ఇక్కడ కూర్చొని అక్కడ జరిగింది దానికి. ఇప్పుడు వాళ్ళు దీన్ని మేము అన్నది కరెక్ట్ అని చెప్పడానికి నా అనుమానం ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇప్పుడు వీటిలో నుంచి ఏదైనా లాగి చేయడానికి ఇంకేదైనా ఇంకా ఒక మహా కుట్రకు ఇప్పుడు తెరలేపినా కూడా నేను ఆశ్చర్యపోను. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫ్లెక్సీలు మహాపాపం నిజం అంటూ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నిస్తారు. అదే నేను అంటున్నా కదా. మరి నిన్నెవరు అంటున్నా నిజమే అనిపించింది. ఇప్పుడు మనం తినే దాంట్లో ఏదో ఉందనుకుంటే అమ్మాయి లేదంటే అమ్మాయి అని రిలీఫ్ ఫీల్ అవుతాం. వాళ్ళు ఎక్కడ ఆనందం అది నిజం అని చెప్పి వాళ్ళు పెడతాంటారు మళ్ళీ. అంటే మీరు తినింది వాడు కల్తీ నిజం అనేది ఇంకో దగ్గర జంతువుల కోవని కూడా పెట్టారు నిన్న. ఐ థింక్ నిన్న చూసిన వాటిలో అది లేదు అని తెలుసు. ఒకవేళ అట్లా అన్నందుకు నాలుగు కడుచుకోవాలా, తల దించుకోవాలా, లేదా దాటేసి పక్కకు పోయినా పర్లా. పైగా మళ్ళీ ఇప్పుడు అది నిజం అని చెప్పి అసలు ఎవరిని ఇంకా హత్య చేయాలనుకుంటారో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్సీపీని హత్య చేయాలంటే రాజకీయ పీఠం చాలా ఉన్నాయి. లేదా దీని మీద చేయాలని కూడా చేసుకోవచ్చు, వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ లో భక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, భక్తులు ఉన్నారు. అది ఒకరిద్దరు కాదు, 1000, 2000 కాదు, లక్షలు కాదు, కోట్లలో ఉన్నారు. వాళ్ళు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఆవేదన అని తెలిసి కూడా మళ్ళీ దాని మీదే హార్ప్ చేస్తున్నారంటే నేను అన్నదాంట్లో తప్పుంది ఆ రాక్షసులు అనడంలో.
రాష్ట్ర సత్యాగానం ఇట్లాంటిది బాపతున్నట్టు ఇలాంటిది ఎట్లా వస్తుంది వీళ్ళకని నేను తప్పే ఉంది. అన్నట్టుగా భక్తుల విశ్వాసం, భక్తుల నమ్మకం అని చెప్పి మీరేమో రికార్డ్స్ వచ్చేదాకా ఆగుతున్నారు. కానీ మొన్న ఇష్యూ చూసుకుంటే కనుక సిట్ ఎప్పుడైతే కోర్టులో రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఏముందో తెలియకుండానే ఆరోపణలు మొదలైంది. కానీ మీరు సిట్ రిపోర్ట్ వచ్చేదాకా వేచి చూడాలని చెప్పి ఈలోపు జరగాల్సిన నష్టం అంటే జరుగుతుంది. ఆయన ఉద్దేశం అదిగా, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమే ఆ రోజైనా ఈ రోజైనా ఆయనకు ఏది ఇదిగా ఉంటే అది నిజం కానక్కర్లా, నిజం అసలు అవసరం లే ఆయనకు. ఎందుకంటే నిజం ఇప్పుడు ఆయన చేదుగా ఉంటుంది, మాకు బాగుంటుంది నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని నమ్ముతారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి నిజం రుచించదు, అందువల్ల ఆయనకు నిజంతో సంబంధంలా. ఆయన క్రియేట్ చేసుకునేవి కాబట్టి అవి ఏదైనా క్రియేట్ చేసుకుంటాడు, ఎంతవరకు పోతాడు వాటినే ప్రచారం చేస్తాడు. అందుకే ఆ ఛార్జ్ షీట్ బయటికి కాగ్నిజెన్స్ లెక్క తీసుకొని కోర్టు నుంచి రానంతకుముందే గమనించి ఇది రేపు వస్తే మామూలు దెబ్బ తగలదు, ముందే ఈలోగా జనం మెదళ్లలో కొంచెం ఎక్కిస్తే వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా కూడా అది ఆ జంతువులకు అనేది పక్కకు పోతుంది. కల్తీ అయితే ఉంది కదబ్బా అని అంటారు. ఇప్పుడు మీరే అడుగుతారు కదా కల్తీ అయితే ఉంది కదా అని. సో కల్తీ అయితే ఉంది కదా అని అడుగుతారు. సో దాంట్లేకపోతుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ మేము చేసిన పాపం పక్కకి వెళ్ళిపోతుంది, దాన్ని కవర్ చేసుకోవచ్చు అనేది ఆయన ఆశ. కానీ ఇక్కడ ఏంటంటే అప్పటికి ఇప్పటికే హర్ట్ అయి ఉన్నారు కింద, వాళ్ళు చూస్తున్నారు. ఐ థింక్ వచ్చిన రియాక్షన్ చూస్తే వీఆర్ హ్యాపీ ఇన్ ది సెన్స్ దట్ రియాక్ట్ కాగలుగుతున్నారు. అట్లీస్ట్ నేషనల్ లెవెల్లో కూడా వస్తుంది వాళ్ళ దీన్ని బట్టి. చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ తప్పు అని రుజువు అయింది అని వాళ్ళంతటా వాళ్ళు పెడుతున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ తప్పు అని ఒక మాట అన్నారంటే, ఒక 40 ఏళ్ల పొలిటికల్ హిస్టరీ ఉండి నేషనల్ లెవెల్లో కూడా చక్రం తిప్పిన ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, బహుశా దేశంలో ఇప్పుడున్న కురువృద్ధుల్లో ఆయన ఒక కురువృద్ధుడు నాయకుడు అనుకుంటా. మోడీ గారి అంటే కొంచెం పెద్ద ఉంటాడో లేకపోతే మోడీ గారి వాళ్ళ నా స్థాయి గౌరవంగానే చెప్తాడ. నేషనల్ దీంట్లో కూడా ఆయన తన ఇంతకుముందు చక్రం తిప్పాడు, ఇప్పుడు కూడా తిప్పుతానంటున్నాడు. అలాంటి వాడు అనడం, ఇలాంటి ఆరోపణ, వైల్డ్ ఆరోపణ, ఇంత నీచమైన ఆరోపణ చేయడం దారుణం కదా అనే రియాక్షన్ మామూలు జనం సామాన్యుల నుంచి లేదా ఎడ్యుకేటెడ్ నుంచి నేషనల్ లెవెల్లో కూడా వస్తుంది. దట్ ప్రూవ్స్ బియాండ్ డౌట్ వాళ్ళు ఏదైతే చేశారో అది కవర్ చేసుకోవడానికి మరింత ముందుకు పోయే కొద్దీ వాళ్ళు ఎంత పాపం చేశారనేది ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది, వాళ్ళు ఎంత నికృష్టులు అనేది ఇంకా బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడేం కామెంట్ చేసినట్లే, అప్పుడు పోయిందే దాని మీద. ఇంకా అంటే ఇది మిడ్ స్ట్రీమ్ ఇదే ఛార్జ్ షీట్ వేయాలా, దాని మీద నడుస్తుంటాయి వాటికి సంబంధించి. బట్ ప్లస్ లీగల్ దీనికి సంబంధించి ఐ థింక్ దే విల్ డిస్కస్ అండ్ గో అహెడ్. మా పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనమే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు ఆర్గనైజేషన్ అంతా 100-200% ఒకే రకంగా ఉంటుందని ఎట్లా ఉంటాడు? తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటాడు, కరెక్టివ్ మెకానిజం ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి, విజిలెన్స్ ఉంటాయి, నడుస్తుంటాయి. అవి సరిగా పెట్టారా లేదా చూస్తూ వాటి మీద డిపెండ్ అయి నడుపుతారు. తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటూ అంటారు. మళ్లీ చెప్తున్నా, ఇలాంటి ఆరోపణ కాకపోతే దీని గురించి నేషనల్ డిస్కషన్ ఎందుకు నడుస్తుంది? సుప్రీంకోర్టు అంతా ఇదెందుకు వస్తుంది? సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు పోతారు? ఆయన కూడా చేసి విచారణ జరుపుకోండి, మీరే జరుపుకోండి, దర్యాప్తు న్యాయస్థానంలో బెయిల్ తేల్చుకుంటామని అనేవాడు. అది చూసేసరికి కంపరం అయితే ఇదెక్కడ మరి ఇంత అభాండం వేస్తాడా అని చెప్పి ఆయన అందులో దాన్ని ఏమంటారు ఖచ్చితంగా 30-35 సార్లు పోయినట్టు శబరిమల వెళ్ళారు. మామూలు భక్తుడు కాదు ఆయన భార్య. ఆమె ఇంట్లో ఎక్కడ పోయినా ఇవి నమో వెంకటేశ్వర ఇవి వస్తుంటాయి, కపిల ఏవో అది ఇంట్లో ఉంటుంది. ఆ వాతావరణమే డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఇల్లు, ఆయన మాట్లాడే వాళ్ళు దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇంకోటి కానీ అలాంటి వాడిని కొట్టుకుని మళ్ళీ ఇంకా అది ఎక్కడికి ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని అసలు అది ఎక్కడ ఒక అబద్దం ఆడి ఒక తప్పుడు మాట మాట్లాడినాక దాన్ని కవర్ చేసుకోవడానికి ఈయన కాదని చెప్పి మళ్ళీ వెనకప్పుడు ఉండే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏకంగా ఈయనేదో జంతువులకో అంటే జంతువు అంటే ఏదో ఒకటి వేరేనా కూడా అనుకుంటాడు. అట్లా కాదు, ఇది పందికోవు, గొడ్డుకోవు, ఫిష్ ఆయిల్, ఇంకా ఏమేమి ఉన్నాయో వెతకాలనుకున్నాడేమో, కుదరలేదేమో చెప్పి అయోధ్య కూడా పంపించినారన్నారు. మోడీ గారికి కూడా కోపం రావాలనుకుంటా, రావాలా ఆయన కూడా ఇది కావాలను వీటిని అయోధ్య కూడా పంపించారు అన్నాడు. ఏం కిక్కురు అనట్లేదు? సింపుల్ క్వశ్చన్ నేను వేసేది, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడట్లేదు?
ఇది వచ్చింది మరి అంటున్నారు, మీరే అడుగుతున్నారు ఏం సార్ ఎట్లా అంటున్నారు, మరి దాన్ని వదిలేశారని. మరి ఆయన కూడా వచ్చి అవును నేను అన్నాను, ఇప్పటికి కట్టుబడి ఉన్నాను అనమనండి. లేదు అవును అన్నాను, ఏదో నోరు జారాను అనమనండి. ఎందుకు అట్లా అని ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, అది సరే దీని సంగతి ఏందని దానికి మేము సమాధానం చెప్తున్నాం. ఎందుకంటే ఏం మా ఎవరు తప్పు లేదు కాబట్టి. ఆయన ఎందుకు అడగలేకపోతున్నారో నాకు అర్థం కావట్లా. బయటికి రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మీడియాను నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావట్లేదా? పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదా? ఎందుకు వాళ్ళను సార్ మీరు ఆ రోజు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు అదైతే లేదని వచ్చింది కదా, దాని మీద మీరు ఎందుకు ఏమంటారు అని ఒక్కరు కూడా అడగట్లే ఇంతవరకు. ఆయన చెప్పట్లా, ఎందుకంటే అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు. ఆ వైపే చూస్తాడు, అవే ఆన్సర్లు ఇస్తాడు. ఒక్కోసారి వాళ్ళు ఉన్నారు లేదో కూడా తెలియదు, ఎదురుగా ఈయన మాట్లాడిందే పంపిస్తుంటారు కాబట్టి. బట్ వీ డిమాండ్ ఆయన బయటకు వచ్చి తన స్టేట్మెంట్ ఆయన ఓన్ చేసుకోవాలి, లేదా నాది పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమాపణ మాకు అక్కర్లే. ఎందుకంటే మా మీద చెప్పాల్సింది మాకు చెప్పనక్కర్లే. వైఎస్ఆర్సీపీకి కానీ టీటీడీ మాజీ చైర్మన్లకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. భక్తుల మనోభావాలు హర్ట్ అయ్యింది అని వాళ్ళకి చెప్తే సరిపోతుంది. దేవుడి పట్ల అపచారం చేశాను, తెలియక చేశానంటే సరిపోతుంది. మరి ఆయన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా, లేక పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మొత్తం ఆయన ఛాంపియన్ చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి చెప్తారా? లెట్ us see. రైట్. ఎదురుదాడి చేయమని కేబినెట్ లోనే సీఎం గారు ఏకంగా మంత్రులకే సలహా ఇచ్చారు. ఆ లైనే అదే, వాటికి సంబంధం మంత్రులకు ఇచ్చారు. దీని గురించి అది కూడా రాశారు కదా వాళ్ళ పత్రికల్లో, వింటున్నాం ఎక్కడ చూసినట్టు. దీని గురించి మరి ఇట్లా అప్పుడు అన్నారు కాబట్టి అదెందుకు దాని